ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కట్టబడుట అనేటువంటిది దేవుని ద్వారానే జరుగుతుంది. ఎందుకనగా సమస్తము కట్టినవాడు దేవుడే కనుక దేవుడు నిర్మించేవాడు. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ప్రజల ఎడల ఎంతో మక్కువ కలిగినటువంటి వాడుగా ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు తన ప్రజలను శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ప్రేమిస్తూ ఉంటున్నాడు. యెరూషలేము కట్టబడాలని దేవుడు తిరిగి దానికి కోల్పోయినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన సౌందర్యమును తీసుకొని రావాలని, దేవుడు తిరిగి తన ప్రజలను సంతోషానందములతో నింపి తిరిగి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని, తన యొక్క పరిశుద్ధుల ప్రార్థనలను ఆలకించి దేవుడు అలాగే చేయాలని సంకల్పించిన వాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా దేవుడు తన యొద్దకు వచ్చినటువంటి తన ప్రజల యొక్క దుఃఖాన్ని తొలగించి వారికి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి ఉంటున్నప్పుడు భక్తుడైనటువంటి నెహెమ్యాను దేవుడు లేపి మరి యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి దేవుడు తనను బలపరుస్తూ వచ్చినట్లుగా నెహెమ్యా గ్రంథంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితంలో ఎక్కడైతే శత్రువు మనల్ని పడద్రోసి కూలద్రోసిన స్థితిలో ఉంటున్నామో, దేవుడు తిరిగి నిన్ను కట్టి నిలబెట్టి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన సంకల్పిస్తుంటున్నాడు. ఆ నెహెమ్యానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక పరలోకపు నెహెమ్యాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవమైనటువంటి సంఘముగా మనల్ని కడుతూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్లతో దేవుని ఇంటిగా మనము కట్టబడుచు ఉంటున్నాం. కనుక దేవుడు మరి సమస్తమును నిర్వహించే తండ్రిగా ఉంటున్నాడు. ఆయన ద్వారా మనము కట్టబడుచున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఇంటి నిర్మాణంలో మన వంతు పాత్ర ఏమై ఉంటున్నదో అలాగను గుర్తించి దేవునికి మహిమకరంగా మనం జీవించుదాం.